రైట్. మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత చదువుకున్న వాళ్ళకే కాదు సామాన్యులకు కూడా తెలుసు. కానీ జగిత్యాల జిల్లాకు చెందిన ఒక బాబా మంత్రాలతో గర్భం తెప్పిస్తానని బురుడి కొట్టించాడు. క్షుద్ర ప్రచారాలతో మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. సంతాన శోకంతో అల్లాడే మహిళల మాతృత్వపు ఆశలను తన కామ వాంఛలకు వాడుకున్న ఈ నికృష్ట దొంగ బాబా వ్యవహారాన్ని ఐ న్యూస్ బట్టబయలు చేసింది. ఐ న్యూస్ వరుస కథనాలతో సదరు బాబా బాధితులంతా కూడా బయటకు వస్తున్నారు. తమకు చేసిన మోసంపై గోడు వెళ్లబోసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామంలో సొంతి మోహన్ బాబా వికృత లీలలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నుదుటిన బొట్టు, ఒంటికి కాషాయ దుస్తులు ధరించి దేవుడి వేషం కట్టి ఇతగాడు చేసే పని ఏంటో తెలుసా మీకు? గుడిలో పూజలు, తెర వెనుక మోసాలు, గుడి వెనుక నా సామి అన్న రేంజ్ లో ఆడవాళ్ళతో కామ క్రీడలు. ఇలాంటి కామ పిశాచులు ఆధ్యాత్మిక రంగానికి పట్టిన చీడ పురుగులుగా తయారయ్యారు. సమాజంలోని అమాయకత్వాన్ని, బాధితుల మానసిక బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న ఈ ఫేక్ బాబా అసలు స్వరూపం బయటపడేసరికి హవ్వా, బాబా ఇన్నాళ్ళు చేసిన అరాచకం ఇదా అంటూ స్థానిక ప్రజలు, అతని బాధితులంతా అవాక్కవుతున్నారు. ఇన్నాళ్ళు తాను దేవుడునని, తన వద్ద అద్భుత మంత్రశక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఈ మోహన్ బాబా జనాన్ని నట్టేట ముంచేశాడు. ఏ సమస్యకైనా, ఏ రోగానికైనా తన దగ్గర పరిష్కారం ఉందంటూ మొదట బాధితుల జేబులు ఖాళీ చేశాడు. డబ్బులు గుంచిన ఒకెత్తైతే సంతానం పేరిట మహిళల శారీరక, మానసిక అస్తిత్వాన్ని దోచుకోవడం బాబా అరాచకంలో మరొక కోణం. ఇక సంతాన ప్రాప్తి పేరిట శృంగార సామ్రాజ్యానికే తెరలేపాడు ఇతగాడు. పిల్లలు లేరనే బాధతో సమాజం పెట్టేటువంటి హింసలు కావచ్చు, లేదంటే కనుక వేసేటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ భరించలేక వచ్చే మహిళల ఆర్తిని ఇతను తమ కామ క్రీడలకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. తన వద్ద నిద్ర చేస్తే సంతానం కలుగుతుందంటూ నమ్మించడం ఇతని మానసిక వికృత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. భర్త లేని సమయంలో చూసి రమ్మనడం, ఒంటరిగా దొరికిన మహిళలను మంత్రాల పేరుతో భయపెట్టి బలవంతంగా లైంగిక దాడికి ఒడికట్టడం లాంటి హేయమైన చర్యలకు పాల్పడ్డాడు బూతు బాబా. ఇది ఆశ్రమం కాదు, భక్తి ముసుగులో నడిపిన లగ్జరీ వ్యభిచార గృహం అని తెలుసుకుని షాక్ అయ్యారంతా. అసలు ఏంది వ్యవస్థ, ఏం జరుగుతుంది, అసలు ఏం తప్పు చేసినా, ఏం జరిగింది? తప్పు చేస్తుంటే రెడ్డానికి పట్టుకో, ఫస్ట్ చెప్పి నో ప్రాబ్లం, లోపల ఏం తప్పు ఉందో అని నాకు 100 మంది ఇప్పుడు రావాలి, ఫోన్ కాల్ రారా ఇద్దా చెప్పి కొన్ని వద్దని చెప్పి నా కారణం నా డ్రైవర్ ఉంటాడు. అదే అన్న, నేను ఏం చేసినా, నేను ఏదో చేసినా, నేను ఏం తప్పు చేసినా అన్న, నీకు నేను తప్పు చేసింది ఏముందా, నీకు తప్పు చేసింది ఏముందా? మేకల్సిన అంటే ఎవరు? ఐ న్యూస్ వరుస కథనాలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బర్తీపూర్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. బాబా వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. అసలు మంత్రాలకు పిల్లలు పుడతారా? మనుషులకు రోగాలు న్యాయం చేసే మంత్రతంత్ర శక్తులు ఉంటాయా? అన్ని సమస్యలకు, రోగాలకు కూడా పరిష్కారం ఆయన పూజలేనా? మనం ఏఐ టెక్నాలజీ యుగంలో ఉన్నామా, లేదంటే త్రేతాయుగంలో ఉన్నామా? మంత్రతంత్రాల విద్యపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనేది కూడా ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ లో చైతన్యం కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం చూస్తున్నాం, ఏదైనా దేవుళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, కాకపోతే దొంగ బాబాల మీద అప్రమత్తంగా ఉండాలి. మనం ఇంకా ఏ టెక్నాలజీలో ఉన్నాం? ఏఐ టెక్నాలజీ. అటుపక్క స్పేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్, ఒక్క ప్లేస్లో ఉన్నటువంటి పేషెంట్ని మరొక ప్లేస్ నుండి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి రోజుల్లోకి వచ్చేసాం. ఇప్పటికీ కూడా ఈ దొంగ బాబాల వ్యసనాన్ని పడుతున్నటువంటి మహిళలు అనుభవిస్తున్నటువంటి నరకం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా మోసపోతున్నారు? అనేక విషయాల గురించి, అనేక ఇటువంటి దొంగ బాబాల గురించి అనేక కథనాలను కూడా ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కథను కూడా ప్రసారం చేస్తున్నాం. మహిళల్లో కావచ్చు, లేదంటే ఇటువంటి బాబాలు ఇంకెక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే చైతన్యం తెచ్చుకోండి. ఒక ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి పర్సన్ ఉన్నట్టుండి డబ్బు కోసం, మహిళల మీద ఉన్నటువంటి కామ వాంఛ కోసం ఈ విధంగా దేవుడు అవతారం ఎత్తి నేను తీర్చేస్తాను, నేను అంతా కూడా రోగాలను మాయం చేసేస్తాను, లేదంటే కనుక మహిళలకి సంతానం కలిగిస్తాను, ఆ సంతానం కలిగిస్తానప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ అనేక అనుమానాలకు తావిస్తుంది కదా. ఏదైతే మీ భర్తలు లేని సమయంలో రండి, నాతో ఉండండి అని చెప్తున్నటువంటి మాటలు నమ్మశక్యంగా లేనప్పుడు కూడా నమ్మి అటు డబ్బులు, ఇటు మహిళలు వెళ్ళి అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా ఎంతవరకు దారితీస్తున్నాయి?
ఎస్ మాట్లాడదాం. మాతో పాటు మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ కిరణ్. 2 రోజుల నుంచి ఇదే కథను నడిపిస్తున్నాం, ఎందుకంటే ప్రజల చైతన్యం రావాలి, వచ్చింది కూడా. ఏదైతే బాధితులు వరుసగా బయటకు వస్తున్నారు, మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము, మాకు ఈ రోగాలు నయం చేస్తామని చెప్పారు, లేదంటే కనుక పిల్లలు పుట్టిస్తామని చెప్పారు, 1 year టైం ఇచ్చారు, 1 yearలో కూడా మాకు పిల్లలు పుట్టలేదు. ఇదంతా అడిగిన తర్వాత ఐ న్యూస్ స్పందించిన తర్వాత, ఐ న్యూస్ కథనాల తర్వాత, ఐ న్యూస్ ధైర్యంగా బయటకు వచ్చి ఈ నిజాన్ని బయట పెట్టిన తర్వాత మాలో ఈ మేల్కొల్పు రావడం జరిగిందంటూ బాధితులు చెప్తున్నటువంటి వర్షన్ కూడా కనిపిస్తోంది. అసలు ఇప్పుడు ఏం చెప్తున్నాడా దొంగ బాబా? ఇప్పటికైనా సరే నిజాన్ని అంగీకరిస్తున్నాడా? ప్రస్తుతం మనం ఏదైతే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దీపూర్ గ్రామంలో ఉన్నాం. అంటే ఇది బాబా ఆయన సొంత ఊరు చెప్పొచ్చు. ఈ వెనకాలే బాబా ఇల్లు ఉంటుంది. బాబా అరాచకాలకు, ఆయన మహిళలతో గ్రామ క్రీడలకు నేనున్నటువంటి ఈ గ్రామమే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పొచ్చు. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో చాలా మంది అమాయకులను గుట్టలో వేసుకొని వారి దగ్గర లక్షల్లో వసూలు చేసి మహిళలకు సంబంధించి, అంటే ఎవరైతే సంతానం లేని బాధిత మహిళలు ఉంటారో వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మించి భర్త లేని సమయంలో తన వద్ద నిద్ర చేయాలని చెప్పి వారితో కూడా లైంగిక వాంఛ తీర్చుకున్నటువంటి ఆగడాలు కూడా ఇప్పుడు ఐనస్ ప్రసారం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఐనస్ కథనాలతో కూడా బాధితులంతా కూడా తాము ఈ విధంగా మోసపోయాం, తమ వద్ద ఇంత డబ్బులు వసూలు చేశారనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం గ్రామానికి సంబంధించి గ్రామస్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశాం. కానీ గ్రామస్తులు ఎవరు కూడా మీడియా ముందుకు రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర మంత్రశక్తులు ఉన్నాయని నమ్మకం, కానీ లేకుంటే గ్రామానికి సంబంధించి ఏ చిన్న కార్యమైనా ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడో, ఇక్కడ గుడులు గోపురాలు నిర్మించడం వంటి ఒక అభిమానం ఏమో తెలియదు. కానీ ఎవరు కూడా ఆఫ్ ది రికార్డు తప్ప కూడా ఎవరు కూడా మీడియా ముందుకు రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ఆ గ్రామస్తులు ఒక్క నిమిషం, సాధారణంగా ఇటువంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు, బురుడి బాబాలు లేదంటే కనుక నకిలీ బాబాల గురించి అనేక కథనాలు మనం ప్రసారం చేస్తూనే ఉన్నాం. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది ఏ విధంగా అతను మాయ మాటలు చెప్తున్నాడు. ఉన్నట్టుండి విభూతి ధరించడం, కాషాయ దుస్తులు ధరించడం, అక్కడ ప్రజలు జేజేలు కొడుతూ కూడా మాట్లాడడం, లేదంటే కనుక నిప్పులు కుండం తొక్కుతున్నటువంటి విజువల్స్ కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం, దేవుళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, ఏదైతే దేవుడు సంబంధించి భక్తి ఉండొచ్చు, నమ్మకాలు ఉండొచ్చు, కానీ ఇటువంటి బురుడి బాబాలకు సంబంధించి ఇటువంటి కొన్ని పాయింట్స్ పెడుతున్నప్పుడు, రాత్రి ఇక్కడ పడుకోవాలి, ఇక్కడే నిద్రించాలి, లేదంటే కనుక నేను చెప్పిన విధంగా ఉండాలి, మీ హస్బెండ్స్ లేనప్పుడు నా దగ్గరికి రండి, ఇవన్నీ మాటలు చెప్తున్నప్పుడు ఎంతవరకు దీన్ని అలసుగా చేసుకొని అరే నిజంగానే కలుగుతుందేమో అని చెప్పి మహిళలు మూఢనమ్మకంతో వెళ్ళి అక్కడ ఉండడము, ఆ తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాధితులు బయటకు వచ్చి లబోదిబం అంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎంతవరకు ఇటువంటి బాబాలకు మంత్రశక్తులు ఉంటాయి, నిజంగానే సంతానాన్ని కల్పించేటువంటి శక్తి ఆ బాబాలకు ఉంటుందనే విషయాన్ని కూడా కనుక్కుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. శిల్పిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. శిల్పిరెడ్డి సో గారు, నేను ఈ కథనం అంతా చూస్తున్నానమ్మా. అయితే మనకి సామెత ఒకటి ఉంది, మంత్రానికి చింతకాయలు రాలమని. చింతకాయలే రాలినప్పుడు పిల్లలు ఎలా పుడతారు, దానికి వీళ్ళు బాధ్యులు ఎలా అవుతారు, వాళ్ళని నమ్మాల్సిన అవసరం ఏముంది, అసలు ఇలాంటి వాటికి జనాలు ఎలా పడిపోతారో ఇప్పటికి కూడా అర్థం కావాలి పరిస్థితి. వాళ్ళకున్న ఒకే ఒక వీక్ పాయింట్ ని పట్టుకుని వీళ్ళు ఆడే ఆగడాలు అనేది చాలా ఎక్కువైపోతుంది. అయితే జనాలలో నమ్మకం అనేది దేవుడి కనుక వాళ్ళు ప్రవర్తించిన లైఫ్ స్టైల్ అలా మార్చుకున్నా కూడా ప్రెగ్నెన్సీస్ ఎట్లాగా వస్తాయి. ఇలాంటి బాబాలని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. శిల్పిరెడ్డి గారు, ఇప్పటికీ అంటే ఇంత టెక్నాలజీ మారుతోంది, మీలాంటి గైనకాలజిస్టులు అందరూ మీడియా ముందుకు వస్తున్నారు, చైతన్యం కల్పిస్తూ ఉన్నారు. స్టిల్ నవ్ ఇప్పుడు కూడా పిల్లలు పుట్టట్లేదంటే కేవలం అది మహిళల్లోనే ఉన్నటువంటి ప్రాబ్లం అనే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నమ్ముతున్నారు. అందుకే మహిళలనే ఈ వలలో ట్రాప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంకా ఎటువంటి చైతన్యం రావాలంటారు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 70% వరకు మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉండడం మూలాన ప్రెగ్నెన్సీకి రావట్లేదు. ఒకప్పుడు 30% కంటే తక్కువ ఉండే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు 70%. ఒక్కవేళ ఆడవాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినట్టు అవుతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాని పక్షంలో కారణం 100% మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. డెఫినెట్ గా ఆ కోణాన్ని మనం ఆలోచించాలి తప్పితే ఇలా వీళ్ళు ఒక్కళ్ళే వెళ్ళి
చాలా యూనో టార్గెట్ కింద అయిపోతుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కాదు కదా, చదువుకోలేని వాళ్ళకి కూడా ఇటువంటి వాటి మీద అవగాహన ఉంటుంది. బట్ ఒక్కసారి ఒక్క బాబా చెప్పినటువంటి మాటలు, ఒక అంటే వేషధారణ, ఆ ప్రజల నమ్మకం కల్పించడం. ఎవరో ఒక లంచరులు ఉంటారు, అరే మాకు జరిగింది అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారం కాస్త ఇంతమంది ప్రజలను అక్కడ తీసుకెళ్ళడానికి ఆస్కారం కలుగుతోంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా మనుషుల యొక్క సైకాలజీ ఏమన్నా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? మహిళలు ఆల్రెడీ పిల్లలు పుట్టకపోతే అటు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అనేక విమర్శలు, మాటలు ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని ఏమైనా క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీయే చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. వాళ్ళు ప్రజలను ఒక 4-5 పంపించి ఇది ఇలా చేసి ఆ 4-5 నుంచి ఇంకో 4-5 అలా పాకి వాళ్ళ దగ్గరికి జనాభా అనేది రప్పించుకున్నారు. రప్పించుకున్న తర్వాత కూడా వాళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు. కానీ వీళ్ళని పొద్దున్నే లేవమని చెప్పడము, పూజలు పునస్కారాలు చెప్పడం, దాని తర్వాత రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి అలవాటు చేయడం మూలాన కూడా కొన్నిసార్లు అనుకోకుండా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎలాగో ఏదో వైటమిన్స్ తీసుకుంటూ ఉంటారు, ఏదో ఫర్టిలిటీ సెంటర్ వెళ్తుంటారు, ఎక్కడో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్ వల్ల ఫలించినా కూడా వీళ్ళ వల్లే ఫలించింది అన్నట్టు చెప్పేలాగా చెప్పి అదే న్యూస్ ని పోకడానికి కింద బయట తీసుకొస్తారు. దాంట్లో శిల్పిరెడ్డి గారు, మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ కూడా లైవ్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, చెప్పండి. ఇప్పుడు చాలా మంది మహిళలు గుళ్ళకు గోపురాలకు వెళ్తుంటారు, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళకి. కానీ ఇలాంటి పాపాల ట్రాప్ లో చాలా మంది మహిళలు పడుతుంటారు, ఏళ్లకు ఏళ్ళు తిరుగుతుంటారు. కానీ ఇలా కాలయాపన చేయడం వల్ల భవిష్యత్తులో అంటే సంతానం విషయంలో సంబంధించి భవిష్యత్తులో అలాంటి మహిళలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండాలే చాలా తక్కువగా ఉన్నాయి. వీళ్ళు సంవత్సరాలు బాబాల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. అండ్ మూఢనమ్మకాలలో కూరుకునిపోయి ఫైనాన్షియల్ గా కూడా చాలా డ్రైన్ అయిపోతారు. లక్షల్లో కూడా వాళ్ళు డొనేషన్స్ అని అదని తీసుకుని యాక్చువల్ ట్రీట్మెంట్ కి ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది. సో ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఆరోగ్య రీత్యా కూడా చాలా రకాల సమస్యలు రావచ్చు. అండ్ ఇలాంటి లైంగిక వేధింపులకు గురైనట్టు అవుతే వాళ్ళకి మానసికంగా కూడా అలా వెనకబడిపోతారు. అదే విధంగా దేనికైనా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ మానసిక అస్వస్థత కానీ లైంగిక వేధింపులకు కానీ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. మనకి మాట్లాడుకోలేము, కానీ అలాంటి వేధింపులకు గురైన వాళ్ళు మటుకు జీవితాంతం అదొక స్కారింగ్ కింద ఉండిపోతుంది అనమాట. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా, పిల్లలు పుట్టినా కూడా ఈ భయం నుంచి బయటికి రాలేదు. బికాస్ ఇది అట్రాసిటీ అండ్ కంప్లీట్ లైంగిక వేధింపు అండ్ మానసికంగా చాలా చాలా ఇబ్బంది పెడతారు ఇట్లాంటి విషయాల్లో. అంటే ఇప్పుడు మీరు వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు, కానీ ఇప్పుడు ఇటువంటి పాపాల దగ్గరికి వెళ్ళడం వల్ల వారు ఏదో నిమ్మకాయ ఇవ్వడం, లేకుంటే పసరు దాపిస్తే పిల్లలు పుడతారని చెప్పడం వంటి చాలా జరుగుతుంటాయి. అటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చనిపోయిన వారు కూడా ఉన్నారు. వారిపై అటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వారికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా సార్లు నేను చూశాను, వాళ్ళు ఇన్ని రోజులు వ్రతం ఉండాలి, ఇన్ని రోజులు పూజలు చేయాలి, ఇన్ని రోజులు ఫుడ్ తినొద్దు, ఇన్ని రోజులు మంచినీళ్ళు కూడా తాగకుండా వ్రతం చేయాలి. ఇలాంటి అన్నప్పుడు చాలాసార్లు పేషెంట్స్ కలుగురి పడిపోతే వాళ్ళకి తీసుకొని వస్తే, ఎందుకమ్మా ఇలా కలుగురి పట్టావు అంటే, నేను ఒక పొద్దు చేస్తున్నాను, లేకపోతే ఈ వారం రోజుల వరకు నేను మంచినీళ్ళు ఇంకే తాగాలి, మంచినీళ్ళు తప్పితే ఏం తినొద్దు, ఎన్నో ఉంటాయి. అదే విధంగా ఈ మధ్య కాలంలో కూడా ఏదో ఇట్లా ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. ఇలాంటివి మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. కానీ డీప్ రూటెడ్ గా వెళ్ళి ఇవన్నీ విషయాలు బయటకు తీసుకురావాల్సిన బాధ్యత సమాజంలో అందరికీ ఉంది. ఇలాంటి విషయాలను చేయొద్దు. ఎందుకంటే ఎవరైనా బలి అవ్వచ్చు. మీ ఇంటి వాళ్ళు ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ఉండొచ్చు, తోడబుచ్చులు ఉండొచ్చు, ఊర్లో ఎవరిలో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. సంతానం లేని సమస్య చాలా పెరిగి సంతానం లేని సమస్య వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళకి బలి అవ్వకుండా ఉండేలాగా చూసారు. అందరూ ఒక కన్నేసించి డెఫినెట్ గా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే శిల్పిరెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పసర మందులు, లేదంటే కనుక వాళ్ళు ఇచ్చేటువంటి నిమ్మకాయలు, ఇది తాగండి అది తాగండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోట్లో ఏదైనా వేడి అన్ని చూస్తూ ఉంటాం. దానివల్ల వచ్చే డిసీజ్ కొన్ని రకాలు.
ఇక్కడ రెండవది యాసిడిటీస్ ఉంటాయి, గ్యాస్ట్రైటిస్ ఉంటాయి, ఫుడ్ పాయిజనింగ్స్ ఉంటాయి, అలాంటి ఎన్నో ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ ఒక రకం అయితే, మరొకటి ఈ దొంగ బాబా ఏదైతే పిల్లలు కావాలని చెప్పిన వచ్చిన ప్రతి ఒక్క మహిళతో కూడా తను ఫిజికల్ గా ఉంటున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. దానివల్ల కూడా మరికొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉందిగా. రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లైంగిక వేధింపులకి గురైన ఆడవాళ్ళలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జీవితాంతం వాళ్ళు బాధపడే అవకాశాలు ఉంటాయి, ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కాలంలో HIV కేసులు కూడా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా అరికట్టాల్సిన అవసరం అయితే 100% ఉంది. శిల్పిరెడ్డి గారు, మీరు చాలా వరకు చైతన్యం తెస్తుంటారు, మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను అనేక సందర్భాల్లో. ఏదైతే ఇటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి కండిషన్స్ జరుగుతున్నప్పుడు కానీ, మీ వంతు ప్రయత్నంగా యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్స్లో ఎంతవరకు మార్పు తీసుకురావాలి, ఇటువంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి సైకాలజీ పరంగా ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే కనుక సమాజంలో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూఢనమ్మకాలు అని చెప్తాము. రెండోది వాళ్ళకున్న డేంజర్స్ దీంట్లో నుంచి ఏవో ఉంటాయో చెప్తాము. మూడో విషయము కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు సక్సెస్ రేట్ వస్తుందని చెప్తాము. తెలిసిన మీడియా సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే స్టింగ్ ఆపరేషన్ చేసి ఏదో రోజు బయటకు తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళు. సో మనము ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మనం జనాలకు చైతన్యం తీసుకొస్తే చాలు. న్యూస్ తీసుకురావడానికి చాలా మంది ఉంటారు. ఆ ప్రాబ్లం జనాల్లో నమ్మొచ్చు. ఏదైనా కూడా నమ్మకం జనాల్లో నుంచే అవుతుంది. జనాలే నమ్మనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏం చేయలేదు. కానీ ఆ నమ్మకం వాళ్ళ పెట్టుబడిగా మారుతోందిగా. ఇక్కడ ఏదైతే దొంగ బాబా అని చెప్తున్నామో మనం, శిల్పిరెడ్డి గారు, ఆ దొంగ బాబా ఒక ఆటో డ్రైవర్ ఒకనొక టైంలో ఏమీ లేకున్నటువంటి సిచ్యువేషన్లో అర్ధరాత్రి అవతారం ఎత్తాడు. అది కాస్త కొంతమంది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అనుచరులతో అక్కడంతా ప్రచారం చేయించుకున్నాడు. ఒక ఫోబియా కింద మారిపోయి అందరూ కూడా ఏది చెప్తే అది అవును 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 అవును, మీరు చెప్పిందా అవును నిజమే, కాదా అవును కాదు అనే విధంగా డైరెక్ట్గా, అంటే హస్బెండ్సే వాళ్ళ వైఫ్ను పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ వరకు వెళ్ళిపోయిందంటే అది ఏ స్థాయి వరకు ప్రచారం జరిగింది అనుకోవచ్చు మరి డాక్టర్? దాని నుంచి తీసుకోవడం ఎట్లా? మన దేశంలో అదే ఎందుకంటే పెద్ద ప్రాబ్లం. ఏమీ తెలియని వాళ్ళే బాబాలై కూర్చుంటుంది. సో దానికి మనమే రెస్పాన్సిబుల్. యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ ఇన్ ఎనీ వే. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో లేదంటే కనుక ఈ బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్లో సాధారణంగా గతం రోజుల్లో మమ్మీ వాళ్ళ టైంలో చూసుకుంటే కనుక వెంటనే పిల్లలు పుట్టేవారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో కనుక పిల్లలు పుట్టడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అనేక కారణాలు కూడా ఉన్నాయి. PCOD కావచ్చు, PCOS కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవేవి చూడకుండా, ఇవేవి పట్టించుకోకుండా పెళ్ళైన 3 నెలల నుంచి ఇంట్లో టార్చర్, ఎందుకు పిల్లలు పుట్టలేదు అని. ఈ లోపు ఇటువంటి ప్రచారం ఏదైనా బయటకు వచ్చిందంటే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు పెడుతున్నటువంటి ప్రెషర్, ఇవన్నిటి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చా? లేదంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ స్థూలకాయ సమస్యలు తెచ్చుకోవాలి, చేసుకోవాలి, ఎటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్టు చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. పెళ్లి అయిన తర్వాత ప్రీ కన్సెప్షన్ మెడికేషన్స్, చెకప్స్ కి వెళ్తే సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే డాక్టర్ చూసుకుంటారు. ఇవన్నీ వదిలేదు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏమొస్తుందని ఏమీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య రీత్యా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి కరెక్ట్ గా మన దేశంలో చాలా చోట్ల ట్రీట్మెంట్స్ అవైలబుల్, మంచి సెంటర్స్ అంటారు. వాటిని నమ్ముకోవాలి. గైనకాలజిస్టులు ప్రతి ఊర్లో గైనకాలజిస్టులు ఉన్నారు. అలా గైనకాలజిస్ట్ లేని ఊర్లు అంటే లేవు. దగ్గరలో కూడా ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఈజీగా గైనకాలజిస్ట్ వెళ్ళిపోతారు. సో మన దగ్గర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ రీచింగ్ అనేది ప్రాబ్లం లేదు. సో ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎంత దూరం ఇంత మంచిది. అవును, మనం టెక్నాలజీ పరంగా ఒక పక్క స్పేస్లోనే ఇల్లు కట్టుకోవాలి, అక్కడే జీవించాలనుకునేటువంటి మార్గాలు ఏంటి, ఆ సిచ్యువేషన్స్ మనం ఎంతవరకు తట్టుకోగలమని చెప్పి ఒక రకంగా టెక్నాలజీని అంతవరకు యూజ్ చేస్తుంటే, రోబోటిక్ సర్జరీస్ వచ్చి ఇక్కడే మీరుండి ఎక్కడో పేషెంట్ ఉండి ట్రీట్మెంట్స్, సర్జరీస్ చేస్తున్నటువంటి జనరేషన్ వరకు మారుతూ ఉన్నప్పటికీ కూడా ఈ దొంగ బాబాలు నిత్యం ఎక్కడో చోట పుట్టగొడుగుల్లో మొలుస్తూనే ఉన్నారు. ఎంత ప్రజల చైతన్యం కల్పిస్తున్నా. ఐ న్యూస్ ఈరోజు
డ్రైవ్ నిర్వహించి అక్కడికి వెళ్ళి అతను ఏంటి ఆ నగ్న వీడియోస్ కూడా కొన్ని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బయట పెట్టిన తర్వాత కొంతమందిలో చైతన్యం కలిగి అవునా మేము ఇంత మోసపోయాం అని చెప్పి బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు ఈ టైంలో. ఇట్లాంటి ఎన్నో చేసాం, ఇక ముందు జరగకూడదని కోరుకుంటున్నా. ఎక్కడో చోట ఇట్లాంటి పుట్టుకొస్తూనే ఉంది. 100%. కట్టడి చేయడం ఎట్లా? టెక్నాలజీని యూజ్ చేసుకోకుండా. నిజంగానే ఈ విషయంలో ఐ న్యూస్ నేను ప్రోత్సహించాను, వాళ్ళని అభినందించాను. ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఇలాంటి విషయాలు బయటకు తీసుకురావాల్సిన సామాజిక బాధ్యతతో ముందుకెళ్ళిన వాళ్ళందరూ కూడా సమాజానికి మంచి చేసేసారు. సో ఆ మంచి అనేది తర్వాత చాలా మందికి తెలుస్తుంది. ఎస్, అంటే చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దాన్ని ఎట్లా చూడాలంటే అంటే చదువుకోలేని వాళ్ళంటే ఏదో మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. అరే బాబా అంట ఏదైనా నమ్మితే వస్తుందంట, డైలీ ఆయన కాలు మొక్కితే మనకి సంతానం కలుగుతుందంట అని చెప్పేదో నమ్ముతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మాటలు నమ్మి మోసపోతున్నట్టు తెలుస్తోంది. అదే మన దేశంలో ఉన్న వీక్నెస్. వాళ్ళు ఒక నమ్మకంతో ఏదైనా జరుగుతుందని అనుకుంటారు, కానీ అలాంటివన్నీ చాలా తక్కువ జరుగుతాయి. అండ్ ఇలా దొంగ బాబాలతో ఎటువంటి రిజల్ట్స్ అయితే రాబోవు కూడా. శిల్పిరెడ్డి గారు, నేను ఇంతకు ముందు మేడం, చెప్పిన విధంగా ఇదొక ఐనస్ విన్నపం అనుకోండి. మీరు నిజంగా ఇప్పుడు వైద్య వృత్తి అంటే ఆధునిక యుగంలో ఉన్నాం, కానీ ఈ యుగంలో కూడా ఇంకా ఇలాంటి బాబాలను నమ్మేటువంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు సైన్స్ ని నమ్ముకుంటే ఎప్పటికైనా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆరోగ్యాన్ని సెట్ చేయకుండా ఎటువంటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఎంత ఉన్నా కూడా మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ ని నమ్మడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మూఢనమ్మకాలు ఉన్నా కూడా సొంత ఇంట్లో పూజ చేసుకోండి, కావాలంటే సొంత ఇంట్లోనే ఆరోగ్యం కాపాడుకోండి. మీరు చేసుకునే దినచర్యలను మార్పులు తీసుకురండి, టైంకి లేవండి, టైంకి పడుకోండి, మంచి ఆహారం తీసుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే ఫర్టిలిటీ రేట్స్ ఎంతో ఇంప్రూవ్ అవుతాయి. అండ్ కరెక్ట్ గా వైటమిన్స్ తీసుకోండి. ఇంతకు మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. సగటున ఆరోగ్యంగా ఉండే వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ మంచిగానే ఉంటాయి. చిన్న చిన్న మార్పులు ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా మీకు రిజల్ట్స్ వచ్చే రోజు ఉన్నప్పుడు ఇలాంటి భంగభావాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తాము. అండ్ ఐ న్యూస్ చేసిన దానికి మట్టుకు నేను అభినందిస్తాను. శిల్పిరెడ్డి గారు, మరొక విషయం, ఇప్పుడు పెళ్ళైన వెంటనే పీరియడ్స్ వచ్చిందంటే అదొక టార్చర్ కింద పెట్టేస్తున్నారు. ఎందుకంటే వస్తే వెంటనే వస్తుంది, లేదంటే రావట్లేదు అనే ఒక నమ్మకం కూడా ఇప్పుడు జనరేషన్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంతకాలం వరకు వెయిట్ చేయొచ్చు? ఓకే, ప్రెగ్నెన్సీ వస్తుంది, మనం ఇటువంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళనవసరం లేదు, వెయిట్ చేద్దాం అనుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ టైం పీరియడ్, ఒక 3 months, 6 months, 1 year ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం? ఖచ్చితంగా ఒక సంవత్సరం అయితే వెయిట్ చేయాలమ్మా. ఎందుకంటే సంవత్సరం కూడా వెయిట్ చేయనప్పుడు మనము కరెక్ట్ గా మనం వాళ్ళకి తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక్క సంవత్సరం మనం వెయిట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ రావడానికి. ఒకవేళ రాని పక్షంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారం, మనం తీసుకోవాల్సిన కన్సల్టేషన్ సెట్ అవుతాయి. మహిళలు మెంటల్ గా ఎట్లా ఉండాలంటారు? అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు, ఇప్పుడు ఏ రంగంలో దూసుకెళ్తున్నారు, ఏ రంగంలో మేము చేయలేని పని లేదంటున్నారు. ఎస్, ఇది ఇంత ఒత్తిడి, ఇంత ప్రెషర్ పెడుతున్నప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ ఒక డాక్టర్ ని మించి ఇలాంటి సమస్యలు, ఫర్టిలిటీ వరకు అయితే డాక్టర్ ని మించి ఎవ్వరు ఏ పరిష్కారం ఇవ్వలేరు. ఖచ్చితంగా వాళ్ళు అది మట్టు గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనల్ గా ఇటువంటి మూఢనమ్మకాలు లేదంటే బురిడి బాబాలు పుట్టుకొస్తున్నటువంటి తరుణంలో మీరేం చెప్తారు యాజ్ అ డాక్టర్ గా? పేషెంట్స్ కి పిల్లలు లేకుండా ఇప్పటికీ చాలా మంది వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి మహిళలకి, ఇక్కడే కాదు, ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది కాబట్టి వెలుగులోకి రాకుండా కొన్ని ఉండొచ్చు, వెళ్దామని చెప్పి ఆలోచించే మహిళలు కూడా ఉండొచ్చు, వారికి ఏం చెప్తారు? అందరు మహిళలకు నేను ఒకటే చెప్తున్నాను, మీరు నమ్మకం ఉండొచ్చు, చాలా అపోహలు ఉండొచ్చు, చాలా నమ్మకాలు ఉండొచ్చు, కానీ ఏదైనా కూడా సైన్స్ మించి ఎవిడెన్స్ లేకుండా ఏ చేసినా కానీ చాలా తప్పు. అండ్ ఒకవేళ మీకు డాక్టర్స్ పరంగా ఏదైనా సమస్య అంత చిక్కలేదు ఏదైనా ఉంటే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి తప్పితే ఇలాంటివన్నీ చేస్తే మటుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందరికీ నేను చెప్పేది ఒకటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ
ఇస్తూనే ఉంటాయి లైఫ్ లో. మీరు మటుకు గమనించుకుని ఉండాలి. మగవాళ్ళకు కూడా ఏం చెప్తారు మీరు? కేవలం పిల్లలు లేరు అంటే ఆడవాళ్ళ మీద ఇప్పుడు తోసేసి 70% కాదండి, ఇప్పుడు 70% మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ముందుకొచ్చి స్క్రీనింగ్ చేయించుకోండి. ఎక్కడ పడితే ఏ ల్యాబ్ లో పడితే ఆ ల్యాబ్ లో చేయించుకోకుండా మంచి ఆండ్రాలజీ సెంటర్ లో కనుక వెళ్ళి చేయించుకున్నట్టు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఓన్లీ ఆడవాళ్ళలో సమస్యలు ఉంటాయని అనుకోవడం మధ్య చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. లైఫ్ స్టైల్ అయినా చేంజెస్ ఉంటే బెస్ట్ అంటారా? ఇప్పుడున్నటువంటి జంక్ ఫుడ్ 100%. ఇప్పుడు మేము ఇదంతా గమనించి మేము నేచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని కూడా ఒక పని చేస్తాం. అందులో లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఎవిడెన్స్ బేస్డ్ చేంజెస్ తీసుకొచ్చి ఫర్టిలిటీ రేట్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దాని మూలాన చాలా చాలా రిజల్ట్స్ మేము చూసాము అండ్ చాలా అడ్వాంటేజెస్ కూడా చూసాము. అసలు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడము, అదేవిధంగా ఇంతకుముందు అలా ఫెయిలియర్ అయిన కేసెస్ సక్సెస్ రావడం ఇలాంటివి మేము చూసాం. కాబట్టి దాని గురించి మేము ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిల్పిరెడ్డి గారు. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు లేదంటే కనుక ఇట్లా మూఢనమ్మకాలు నమ్ముకుంటున్నటువంటి ప్రజానికానికి, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కుటుంబంలో వారు కావచ్చు, చైతన్యం కల్పిస్తే మీ వంతుగా బాధ్యతగా వచ్చి అనేక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శిల్పిరెడ్డి గారు. ఎస్, టెక్నాలజీ యుగంలో మనం జీవిస్తున్నాం, చదువుకున్న సమాజంలో ప్రజెంట్ మనం బ్రతుకుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రతిరోజు బయటపడుతున్నటువంటి మోసపు బాబాల కథలు చూస్తూనే మరొక బాబా చెప్పినటువంటి మాటలను గుడ్డిగా నమ్మడం అనేది నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. సంతాన సమస్యలకు పరిష్కారం వైద్యంలోనే ఉంది అంటూ కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఓకే, దేవుళ్ళని నమ్మండి, దేవుళ్ళని నమ్మద్దు అని చెప్పట్లేదు. దైవభక్తి ఉండొచ్చు, దేవుళ్ళ మొక్కులు మొక్కుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వైద్యానికి కూడా, అంటే ఆధునిక వైద్యాన్ని నమ్మండి, మూఢనమ్మకాలని కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది ఐ న్యూస్. అయితే మరొక్కసారి ఇటువంటి దొంగ బాబాలు, బురుడి బాబాలు మీ మీ గ్రామాల్లోకి లేదంటే ప్రాంతాల్లోకి వచ్చి ఏదైనా ప్రచారం చేసి హైప్ క్రియేట్ చేస్తున్నప్పుడు వెనకాల ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఒక్కసారి టెక్నాలజీని యూజ్ చేసుకోండి. టెక్నాలజీ ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు కూడా మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఇంకా ఏ స్థాయిలో ఉన్నాము? ఒక పర్సన్ వచ్చి వెనక్కి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శిల్పిరెడ్డి గారు. వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పారు. మహిళలే కాదు, ఎస్, మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది ఎంత నిజమో అది సామెత అయినప్పటికీ వాస్తవ రూపంలో కూడా అది అంతే కరెక్ట్ అని చెప్పి డాక్టర్ శిల్పిరెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే గైనకాలజిస్ట్ కాబట్టి మహిళలకి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలేంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేయాలి, మెడికేషన్ ఏంటి, మెడిటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఏ విధంగా ఉండాలి, ఇటువంటి దొంగ బాబాల మాయలో పడకండి అని చెప్పి క్లియర్ కట్గా మరొకసారి చెప్పారు. ఐ న్యూస్ ఏదైతే ప్రయత్నం చేసిందో ఇటువంటి బురుడి బాబాల వలలో పడకండి అని చెప్పి దానికి క్లియర్ కట్గా డాక్టర్ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ ఇప్పించాము. ఇదంతా కేవలం ట్రాష్ మాత్రమే, మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మాత్రమే. దాంట్లో ఆ పర్సన్ ఏదైతే బాబా అని చెప్పుకొని తిరుగుతున్నారో ఆ వేషధారణ కావచ్చు, ఆ బొట్టు పెట్టుకునే విధానం కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం తన యొక్క వాంఛ తీర్చుకోవడానికి లేదంటే కనుక డబ్బుల్ని సంపాదించడానికి పెట్టుకున్నటువంటి ఒక పెట్టుబడిగా, ఒక వ్యాపారంగా మార్చుకున్నారే తప్ప నిజంగా దానివల్ల జరిగే ప్రయోజనం అంటూ ఏది లేదనేది మరొకసారి క్లారిటీ వచ్చింది. ఎస్, బ్యూరో చీఫ్ కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పిల్లలు పుట్టపోవడానికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం మంత్రాలతోనే జరుగుతుందంటే కాదు. అట్లా అంటే దేవుడిని, దైవభక్తిని తగ్గిస్తున్నారంటే అది కూడా కాదు. దైవభక్తి ఉండాలి, వెళ్ళాలి, టెంపుల్స్కి వెళ్తాము, దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం, కీర్తిస్తుంటాం. దేవుళ్ళు ఎవరు ఇట్లా చెప్పరు కదా, వచ్చి నైట్ ఇక్కడ ఉండాలి, నైట్ ఇక్కడ స్టే చేయాలి, మీ హస్బెండ్స్ లేనప్పుడు రండి, నాకు ఇంత డబ్బులు కట్టండి అని ఏ దేవుడు చెప్పడుగా. మనం వెళ్తాము, మన నమ్మకంతో అక్కడ మొక్కులు మొక్కుకుంటాము, దేవుని భక్తితో కీర్తిస్తూ ఉంటాము. దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కావచ్చు, లేదంటే కనుక పిల్లలు పుట్టినటువంటి సందర్భాలు, మొక్కులు చెల్లించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. కానీ ఇటువంటి సందర్భాల్లో ఏదైతే నాకు అన్ని మహిమలు ఉన్నాయి, ఒక్క సంతానం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అటు బాణామతి, అదేవిధంగా ఏదైతే చేతబడి చేశారని చెప్పి గ్రామాలను నమ్ముతూ ఉంటారు, దాన్ని కూడా ఏదైతే ప్రజల నమ్మకం ఉందో, ఆ మూఢనమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా ఒక వ్యాపారంగా మార్చుకున్నటువంటి దాఖలాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మన స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. అక్కడ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉన్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు. తనెవరు?
పుట్టినప్పటి నుంచి దైవభక్తిలోనే ఉన్నారా? దేవుడికి ప్రార్థనలు చేస్తూనే ఉన్నారా? పూజిస్తూనే ఉన్నారా? లేదే. మొన్నటి వరకు ఒక ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి పర్సన్ ఈ రోజు నాడు వచ్చి నాకు అన్ని మహిమలు ఉన్నాయి, నా దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి. ఇక్కడ మరొక పాయింట్ కూడా, ఏదైతే మహిళల్ని పిలుస్తూ ఉన్నారో, పిలిచిన తర్వాత ఒకవేళ ఈ విధంగా రాసలీలను నడుపుతూ ఉన్నప్పుడు ఆ వ్యవహారాన్ని కానీ కుటుంబ సభ్యులకి చెప్తే, నేనేదైతే మంత్రశక్తుల్ని మీ మీద ప్రయోగించానో పిల్లలు పుట్టడానికి, అదేది జరగదు అని చెప్పి మరొక విధానం. అంటే దాన్ని ఎక్కడ బయటకు రాకుండా కాలయాపన చేసి నడిపించేసే తతంగం అంతా కూడా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం. ప్రజలు తస్మాత్ జాగ్రత్త. మనం టెక్నాలజీలో ముందుకెళ్తున్నాం. ఏది నిజం, ఏది అబద్ధం, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో కూడా ఇటువంటి నకిలీ బాబాలు, బురుడీ బాబాలు మోసంలో పడి, మాయలో పడి మోసపోకండి. లక్షల రూపాయలు కట్టాము, మాకు సంతానం కల్పిస్తా అన్నారని చెప్పి లక్షల రూపాయలు కట్టి మోసపోయాము. ఇప్పుడు ఐ న్యూస్ ఏదైతే బయట పెట్టిందో, ఈ కథనాల ద్వారా మాలో స్పందన వచ్చింది, మా డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నాము, అక్కడి నుంచి మాకు సమాధానం రావట్లేదని చెప్పి బాధితులు ఐ న్యూస్ని ఆశ్రయిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఇటువంటి బాబా అవతారం ఎత్తి జనాల్ని మోసం చేసి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి దాఖలాలు, సిచ్యువేషన్స్, పరిస్థితులు కనిపిస్తున్నాయో వెంటనే చైతన్యపరచండి. మీ వంతుగా చైతన్యం పరచండి. వేదికకే రండి, లేదంటే ఐ న్యూస్ని ఆశ్రయించండి. తప్పకుండా స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడేదైతే బురుడీ బాబా యొక్క భాగోతం బయట పెట్టామో, ఇటువంటి పరిస్థితులు ఎక్కడున్నా సరే ఐ న్యూస్ ముందే ఉంటుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఇటువంటి దొంగ బాబాల ఆటలు కట్టించడానికి కూడా.